ఎక్కువ సువార్తలు చేయము కాదని ఎక్కువగా ప్రభు తండ్రి నాయన రెండంతలుగా ప్రభు ప్రయాసపడి ఆత్మతో మమ్మల్ని ప్రార్థిస్తూ యేసయ్యని నామమున అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకే కనికరాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు మా యొక్క చూపుతున్న ప్రేమ, మీరు మాపై చూపించిన కృపకే వందనాలయ్యా. యోగ్యత లేని మనుషులము తండ్రి, ఈ పరిశుద్ధమైన స్థలాలు చూడడానికి, మీ దాసులు అడుగుపెట్టిన స్థలానికి రావడానికి మాకు ఎటువంటి అర్హత లేకపోయినా ఈ రోజు రావడానికి సహాయం చేసాము. నీతో నడిచి నీతో శుభార్త చేసి ప్రభువా, నీ ప్రేమను పొంది నీ వలె బ్రతికి తలుచుకుపోతుంది. ఇదిగోండి ఏ గుహలోనేనండి, ఏ గుహ ఉంది. ఆ గుహలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటూ తరవబడ్డాడు. తరవబడి ఆ గుహలోంచి ఈ కొండ ఎక్కి ఈ కిటికీ గుమ్మంగా ఉంది, ఇదిగోండి ఇలాగా బయటికి పారిపోయాడు అనమాట అండి. ఆయన పారిపోయి అక్కడ సెయింట్ థామస్ మౌంట్ ఉంది, ఆ కొండకాడ ఆయన చిక్కాడు, దొరికాడు ఆయన. మరి ఇంకా అక్కడ సోలాలతో పొడిచి చంపేశారు. కానీ ఫస్ట్ తరవబడిన గుహ మాత్రం ఇదే ఇక్కడ ప్రార్థన చేసుకుంటుండగా అటాక్ చేశారు. వాళ్ళు ఒకసారి కాదండి, చాలాసార్లు చేశారంట. సరిగ్గా తన సమయం ముగించేసరికి దేవుడు ఇక ఆయన మరి తరంబడి వెనకాల శత్రువులు తరిమి కొండ మీద వెళ్ళగా అక్కడ సంథింగ్ చనిపోతుందని అనగా తెలిసి ఇంకా ఆయన అక్కడ ప్రార్థన చేసుకుని చంపబడ్డారు. అదే గుహ అండి. దేవుని స్తోత్రం. మరి మేమందరూ రావడానికి జయరాజు గారు, ఎఫ్ఎఫ్ రాయ్ గారు మేమందరూ రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఓకే, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈ ప్లేసు నిజంగా చాలా దేవుడికి మహిమకరంగా కలిగిన స్థలం అండి. ఎందుకంటే ఇక్కడ తోమా గారు, యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా గారిని హతసాక్షి అయిన ప్లేస్ అనమాట అండి. అందుకని ఇక్కడ మెమోరియల్గా ఇదంతా కట్టారు. ఆయనే ఇక్కడ మరి ఆయన నివసించిన ప్లేస్ వేరేగా ఉంది. ఆ గుహల్లోంచి తరుముతూ మతోన్మాదులు మరి తరుముతూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కొండ మీదకి ఈ ప్రాంతం ఇదంతా అప్పుడు కొండ అండి. ఇలాగేమీ లేదు కానీ ఇదంతా ఒక కొండ ప్రాంతం. మరి ఇక్కడ తరుముకుంటూ వచ్చినప్పుడు మరి ఇక్కడ ఆయన మతోన్మాద చేతిలో ఏంటంటే పొడవబడ్డారండి. పొడిసి కర్రలతో కొట్టి మరి చంపారు ఇక్కడ. మరి ఇక్కడే ఆయన యేసు ప్రభు గారి యొక్క హతసాక్షి అయిన స్థలం ఇది అండి. ఇది రక్తం చిందించిన స్థలం. తోమా గారు రక్తం చిందించిన స్థలం అనమాట ఇది. దేవునికి స్తోత్రం. మరి ఆ నశించిపోతున్న ఆత్మను రక్షించడం కోసం తన ప్రాణత్యాగం చేశాడు తోమా గారు అండి. ఆ ప్రదేశం ఇదేనండి. మేము వెళ్ళేది అంతా చర్చ్ అంతా కట్టారు. మరి నిజంగా ఇటువంటి స్థలంలోకి రావడం ఎంతో మనకు ధన్యకరం. మనం కూడా నశించిపోతున్న ఆత్మలను రక్షించడం కోసం మనం కూడా సువార్తను ప్రకటించాలి. అవసరమైతే మనం కూడా హతసాక్షులం అవ్వాలి అండి. మరి శిష్యుడు ఇక్కడ హతసాక్షి అయ్యాడండి. ఆ స్థలంలో ఇప్పుడు మనం ఉన్నాం. యేసు ప్రభు వారు శిష్యుడు అండి. నిజంగా ఆయనతో ఎన్నో సూచక్రియలు అద్భుతాలు కళ్ళారా చూసి అనుభవించిన మరి శిష్యుడు తోమా గారండి. నిజంగా మరి మన భారతదేశం రావడం, తమిళనాడు రావడం, ఫస్ట్ కేరళ వచ్చి అక్కడ నుంచి మద్రాసు తమిళనాడు వచ్చి సువార్త ప్రకటించి అనేక ఆత్మ రక్షించి ఇక్కడ ఆయన ప్రాణత్యాగం చేసాడు ఇదే స్థలంలో. దేవునికి స్తోత్రం. దేవుడి కృప మీద మన అందరూ చూడడానికి దేవుడు అంత సహాయం చేశాడు. యేసు నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా సువార్త ప్రకటిద్దాం, నశించిపోతున్న ఆత్మ రక్షిద్దాం. గాడ్ బ్లెస్ యు.